2023 ఒక ఎండ్‌కొచ్చేసింది. ఈ ఇయర్‌లో కొన్ని కళాఖండాలు చూసాను నేను. కొన్ని ముందు నుంచే అనుకున్నాను అన్నమాట. ఇవి రాడ్ అవ్వబోతున్నాయి. కాబట్టి వీటికి దూరంగా ఉందామని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను. ఎగ్జాంపుల్‌గా 'ఏజెంట్', 'ఆదికేశవ' లాంటి సినిమాలు. కొన్ని మాత్రం ఏదో ఉందిలే చూద్దాంలే ఒకసారి టైమ్ పాస్ కావట్లేదు అనుకుని ఏదో లైక్ పొటెన్షియల్ ఉండొచ్చులే నేనే మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నాలే అనే కైండ్ ఆఫ్ థింకింగ్‌లో ఇంకొన్ని చూసానన్నమాట. సావు చూపించాయి భయ్యా ఇలాంటి సినిమాలు గ్యారంటీగా. థియేటర్‌లో నా ఎక్స్‌పీరియన్స్ మాత్రం నా భూతో నా భవిష్యత్తు. సావు మాత్రం ఇట్లా రాపిచ్చారు లిటరల్‌గా స్పెల్లింగ్. సో వాటి గురించి మాట్లాడేసుకుందాం కొన్ని సినిమాలు. ఈ లిస్ట్‌లో ఉన్న మూవీస్ నేను చూసినవి అండ్ ఆల్సో ఆ ఫిల్మ్ చూసేటప్పుడు నా థాట్స్ ఏంటో చెప్పడానికనమాట. సో ఎలాంటి డిలే చేయకుండా ముందు మీరు ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టేస్తే స్టార్ట్ చేసేద్దాం. పొన్నియిన్ సెల్వన్ 2 ఫస్ట్ పార్టే రోతరా సామి అంటే సెకండ్ పార్ట్ దానికి అమ్మ మొగుడు తీసిండు. నాకు మణిరత్నం గారంటే ఎంత గౌరవం ఉన్నా కానీ ఫస్ట్ పార్ట్ నుంచి అసలు స్క్రీన్ ప్లే కానీ క్యారెక్టర్స్ కానివ్వండి ప్రొసీడింగ్స్ కానీ అంతా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సెకండ్ పార్ట్లో దానికి అసలు ఏం కాదులే లైట్లే మనం ఏం చేసినా నడిచిపోతుంది అనే కైండ్ ఆఫ్ వేరే తీశారని నాకైతే అనిపించింది అనమాట. ముఖ్యంగా క్లైమాక్స్ చూస్తుంటే మాత్రం తలనొప్పి వేరే లెవెల్లో వస్తుంది. మిస్అండర్స్టాండింగ్స్ కూడా ఆ రకంగా కూడా తీయొచ్చా అనే కైండ్ ఆఫ్ వేరే లెవెల్ తీసిరు. అండ్ ఆల్సో దీన్ని తమిళలో మళ్ళీ ఇది బాహుబలికి వేరే లెవెల్ కంపారిజన్ కాంపిటీషన్ అని మాట్లాడుతుంటే మాత్రం అరే ఏ నా కొడుకులు రా బాబు సాంబార్ మామూలుగా తాగట్లేగా మీరు అనిపించింది నాకు అనమాట. సో అది పొన్నియిన్ సెల్వన్. నేను మాత్రం దండం పెట్టాలి సినిమాకి మాత్రం వేస్ట్గా పోయినా. నాలాగా చాలా తక్కువ మంది వెళ్ళి ఉంటారు అనమాట. అందుకే కలెక్షన్స్ కూడా చాలా తక్కువ వచ్చినాయి. సో మీ థాట్స్ ఏంటో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ మూవీ ఛత్రపతి హిందీ వర్షన్. ఐ థింక్ ఈ మూవీ థియేటర్లో చూసిన అతి తక్కువ మందిలో నేను ఒక్కనమాట. అంటే నేను ఫస్ట్ థియేటర్లో చూసిన వెంటనే నెక్స్ట్ డేనో లేకపోతే నెక్స్ట్ షోనో టోటల్ క్యాన్సిల్ అయిపోయినాయి. అసలు సినిమా గురించి మాట్లాడినోడు ఎవడు లేడు, రివ్యూలు ఇచ్చినోడు ఎవడు లేడు. అసలు ఈ సినిమా రిలీజ్ అయిందని తెలుసు కూడా ఒక 6 నెలలు అయిపోయిన తర్వాత వాడు ఓటీటీలో వేస్తే తప్ప ఎవరికి తెలియలేదు. ఆ లెవెల్ కళాఖండము లిటరల్గా ఒరిజినల్ ఛత్రపతికి స్పూఫ్లా ఉంటుంది ఈ సినిమా. దీంట్లో బెల్లంబాబు యాక్టింగ్, వివి వినాయక్ డైరెక్షను, వాళ్ళ అమ్మ ఓవర్ యాక్షను, మధ్యలో వాళ్ళ తమ్ముడు క్యారెక్టర్ ఉంటుంది. షఫీ చేశారు సార్ ఒరిజినల్లో. దీంట్లో వాళ్ళ తమ్ముడు క్యారెక్టర్ ఉంటుంది భయ్య. సీరియల్కి తక్కువ ఓవర్ యాక్షన్కి ఎక్కువ అన్నట్టు. అమ్మ బాబోయ్ రోత. కాకపోతే అన్ఇంటెన్షనల్లీ ఫనీ. నువ్వు ఎక్కడెక్కడ నవ్వొద్దో ఎమోషనల్ సీన్స్లలో, హీరోయిక్ సీన్స్లలో మంచిగా నవ్వుకుంటూ వస్తావు సినిమాని. నీకు అసలు మూడ్ బాగాలేదంటే మాత్రం అమెజాన్ ప్రైమ్ ఓపెన్ చేసుకొని ఒకసారి చూసే. నెక్స్ట్ మూవీ ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్. ఈ మూవీ పోతుందా ఖచ్చితంగా అనుకుంటూనే పోయాను సినిమాకి. నేను ఏవేవైతే ఎక్స్పెక్ట్ చేశానో వాటికి 10 times దరిద్రంగా ఉంది సినిమా. స్పూఫ్లతోటే ఫస్ట్ హాఫ్ అంతా ఆడిచ్చేసినావు. అసలు ఆ క్యారెక్టర్కి ఎక్కడ కనెక్ట్ కావు. మంచి పాయింటే, టెక్నికల్లీ మంచి పాయింట్. ఎక్స్ట్రా ఒక జూనియర్ ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుంది, అతని స్టోరీ ఎలా చెప్పొచ్చు కరెక్టే. దానికి అనవసరమైన స్పూఫ్లు, అనవసరమైన రోత కామెడీ. ఆ ఫస్ట్ హాఫ్ అంతా ఎందుకు నడుస్తుందో అనిపించే వేలా ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత దానితో డిఫరెంట్ ఒక స్టోరీ వెళ్ళిపోతుంది. దాంట్లో వచ్చే విలన్ గాడు, వాని ఓవర్ యాక్షను, వాళ్ళ క్యారెక్టరైజేషను అంతా ఎంత హౌల్ ఉంటుందంటే నాకు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, ఇంకో 15 నిమిషాలు ఉంటే చచ్చిపోతారా అనే ఫీలింగ్ వచ్చిందన్నమాట ఈ సినిమా చూస్తుంటే. మీరు మాత్రం ఒకవేళ దీన్ని ఓటీటీలో వచ్చినా కానీ నన్ను రికమెండేషన్ అడిగితే మాత్రం ఈ సినిమా చూసి నవ్వుకుంటా అంటే మాత్రం చూడండి, లేదా లైట్ తీసేసుకోండి. నెక్స్ట్ మూవీ మీటర్. యాక్చువల్లీ ఈ మూవీ చూడొద్దు అనుకున్నాను నేను. చాలా మంది చాలా రకాలుగా బాగుంది చేశారు. అరే బాను దీన్ని అస్సలు చూడకు, అసలు నీకు తలనొప్పికి వేరే పేరు రాపిస్తారా ఈ సినిమా అన్నారు. కాకపోతే మా నాన్న ఎందుకో ఒకసారి ఓటీటీలో ఓపెన్ చేసుకొని సినిమా చూస్తూ ఉన్నాడు. ఏం నాన్న ఈ సినిమా బాగాలేదంటున్నారు, బాగుందని అడిగితే మాత్రం మా నాన్నకి నచ్చింది అంటాను. సో చూద్దాంలే అని చెప్పేసి నేను కూడా కూర్చున్నా. ఫస్ట్ 15 నిమిషాలు అప్పుడే నాకు రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిందేనో. కాకపోతే మా నాన్నతో కూర్చున్నా కదా చూద్దాం అనుకుంటూ కంటిన్యూ చేసిన. దీనిలో ఉండే క్రింజ్ సీన్లు, ఆ హీరోయిన్ క్యారెక్టరు, మధ్యలో అసలు కిరణ్ భవన్కి వచ్చే పంచ్ డైలాగులు అదంతా ఇట్లా రాసిర్రా బాబీ సినిమాని. నిజంగా కిరణ్ భయ్య నువ్వు మాత్రం సినిమాలు ఆపేపట్లో ఇలాంటి సినిమాలు చేస్తున్నావు. ఇంకో కళాఖండ రాబోతుంది ఇదే లిస్ట్లో. కాకపోతే ఈ సినిమా మాత్రం నిజంగా వేరే లెవెల్ పేషెంట్ టెస్టింగ్ అమ్మా. ఇంకా థియేటర్లోనే చూడలేదు, ఇంకా ఓటీటీలో చూసినా స్కిప్ చేసే పరిస్థితి చూడలేదు మా నాన్నతో కూర్చున్నా కాబట్టి. సో మీ థాట్స్ అంటే చెప్పండి మీటర్ మీద. అండ్ నెక్స్ట్ వచ్చేది కిరణ్ భవన్ గారి నెక్స్ట్ కళాఖండం రూల్స్ రంజన్. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మనకి. అసలు ఎందుకు తీస్తున్నావు ఇట్లాంటి సినిమాలు? కనీసం స్టోరీ వినేటప్పుడైనా అర్థమవుతుంది ఈ సినిమా రాడ్ అవ్వబోతుందో లేదో. ఏదో ఒక దగ్గర ఇది అరే తేడా కొడుతుందిరా, ఇది జనరిక్ ఫార్ములా అన్నట్టు కూడా అనిపించాలి కదా, అది కూడా లేదా. రోత కామెడీ. అసలు జబర్దస్త్ గ్యాంగ్ ఎందుకు వస్తుందో అర్థం కాదు, వాళ్ళ రోత కామెడీ ఏంటో అర్థం కాదు, అసలు దీన్ని ఎట్లా అప్రూవ్ చేసారో అర్థం కాదు. అసలు కిరణ్ భవరం ఇలాంటి సినిమాలు తీసి మన మీద ఎందుకు కూర్చున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఇది అమ్మ బాబాయ్ తలకాయ నొప్పి భయ్య. దీని కూడా థియేటర్లో చూడలేదు, ఓటీటీలో వచ్చింది, చూశాను, సాగు చూపించింది. సో చూడకండి మీరు. అండ్ నెక్స్ట్ గోస్ టు గాండివదారి అర్జున. ఈ సినిమాకి నేను థియేటర్కి పోయినా. మెయిన్ రీజన్ ఈజ్ ప్రవీణ్ సత్తారు. ఏదో ఒక పొటెన్షియల్ అయితే గ్యారంటీగా ఉంది డైరెక్టర్ మీద, వెళ్ళి చూద్దాం అనుకున్నా. ఒక చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో నాకైతే అర్థం కాలేదు. ఒక సెంట్రల్ హెల్త్ మినిస్టర్కి సెంట్రల్ గవర్నమెంట్ అసలు ఒక సెక్యూరిటీ గార్డ్ని కూడా ఇవ్వలేదా? దీనిలో ప్రైవేట్ సెక్యూరిటీని హైర్ చేసుకోవాల్సిన అంత పెద్ద ఇష్యూ ఏముంది? నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆ సెక్యూరిటీ ఇవ్వలేదా? ఎందుకు తీసావు? అది అసలు ఆ ఒక్క పాయింట్ తోటే సినిమా పోయింది. దాంట్లో నువ్వు తీసిన స్టోరీ చూస్తుంటే ఏడుపుకి తక్కువ లేదు భయ్యా. ఫస్ట్ హాఫ్ ఎంత రోత్ అవుతుందంటే అసలు ఎక్కడ కూడా ఇంట్రెస్టే ఎక్కదు నీకు. క్యారెక్టర్ మీద ఇంట్రెస్ట్ ఎక్కదు, వాళ్ళ స్టోరీ ఏదో న్యూస్ చదువుతూ ఉంటారు చూసారు యాంకర్స్, అలా జరుగుతూ ఉంటుంది సినిమా. ఏందో తీసిండు, అది అవసరమే లేదు ఆ పాయింట్. లాస్ట్ క్లైమాక్స్లో ఏదైతే యూఎన్ఓనో ఏదో ఉంటుంది, పెద్ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదో ఉంటుంది, అక్కడ మీటింగ్ ఉంటుంది, వాళ్ళు చేసే రోత ఓవర్ యాక్షన్ చూస్తుంటే మాత్రం ఏడుపు వచ్చింది నాకు.
అమ్మ బాబాయ్ ఇంకా మళ్ళీ నేను ప్రవీణ్ సత్తారు నెక్స్ట్ సినిమాలు చూడాలంటే మాత్రం చాలా 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 బాగుంటుంది తప్ప నేను ఏమి వెళ్ళను. ముందు నేను అందరు చెప్పిన తర్వాత నేను వెళ్తా, నాకు సంబంధం లేదు. నెక్స్ట్ గోస్ టు మన బోయ కళాఖండం కంద. ఈ మూవీ ట్రైలర్ వచ్చినప్పుడే చెప్పిన ఈ సినిమా దొబ్బుతుంది అయ్యా, ఈ సినిమా దొబ్బుతుంది అని. ఆ రోజు నాకు వచ్చిన హేట్ కామెంట్స్ మాత్రం ఒక 2-3 పేజీలు నింపేసి ఆ కామెంట్స్తో అంత దారుణంగా అన్నారు. ట్రైలర్ చూసి నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు అని చెప్పేసి నేను చెప్పిన దానికన్నా ఒక 1000 టైమ్స్ వర్స్ట్గా ఉంది సినిమా. 2 సీఎంలు ఏంటి, ఒక సీఎం కొడుకు ఇంకో సీఎం కూతురిని లేపుకెళ్ళిపోవడం ఏంటి, ఇదంతా మధ్యలో రామ్ వచ్చుడైంది, సీఎం వాళ్ళ ఇంటికే వచ్చేసి వాళ్ళ కూతురుని తీసుకెళ్ళిపోవడం ఏంటి, మధ్యలో ఇంకా మీ కొడుకేమైనా అవుతుంది అంకుల్ అంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్ అనడం ఏంటి వీళ్ళయ్యా. ఏదేదో జరుగుతుంది సినిమా. ఎంత గ్రాంటెడ్గా తీసుకుంటాను ఆడియన్స్ని, ఏది తీస్తే అది చూసేస్తారు అనే ఫీలింగ్. ఈ సినిమా మాత్రం గుండె చేతిలో పట్టుకుని పోయినా నాకు తెలుసు ఈ సినిమా రోత్ ఉంటుందని చెప్పేసి, కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేయలేనంత రోత్ ఉంది. ఈ ఫిల్మ్ గురించి మీ థాట్స్ అంటే చెప్పండి. ఖచ్చితంగా చూసారు మీరు సినిమాని, కామెంట్స్లో చెప్పండి నాకు. అండ్ నెంబర్ 3 గోస్ టు బోలా శంకర్. ఈ సినిమాని నేను చూడొద్దు అని ఫిక్స్ అయిపోయా. ఆ రోజు నాకు ఫీవర్ కూడా వచ్చింది. సో ప్రకృతి కూడా చెప్తా ఉంది ఈ సినిమాకు పోకురా, పడుకోరా, రెస్ట్ తీసుకోరా అని చెప్పి. మార్నింగ్ షో ఆల్రెడీ టాక్ కూడా వచ్చింది సినిమా పోయిందిరా అని చెప్పి. మా ఫ్రెండ్ గారు మార్నింగ్ షో పోయినాడు కూడా ఆల్రెడీ చెప్పిండు బాగా దీనికైతే సచ్చినా పోకురా అని చెప్పి. కాకపోతే లోపల ఉన్న తుత్త రాగక జ్వరం ఉన్నా కానీ థియేటర్కి 2 o'clock షో పోయినా. అమ్మ బాబోయ్, మెహరన్నకి కనీసం కనికరం కూడా లేదు భయ్యా నా మీద అసలు. ఫస్ట్ 5 నిమిషాలతోటి అమ్మ బాబోయ్ చచ్చిపోయాను అనుకున్నా. అది ఒక 2.5 గంటలు కొనసాగిపోయింది. చూడలేక చచ్చిపోయాను భయ్యా నేను మాత్రం ఈ సినిమాని. అంటే లైక్ ఒరిజినల్ని రీమేక్ చేయడం ఓకే, ఒరిజినల్లో క్రింజ్ సీన్స్ ఉండడం అంటే మాత్రం కామనే. కాకపోతే ఈ సినిమా మొత్తం క్రింజే. అలాంటిది నేను క్రింజ్ సీన్లు తీసేసి మంచి సీన్లను పెట్టి ఇంకా స్టోరీని బాగా చేశానంటే ఏమో అనుకున్నా. అసలు మెహరన్న వేరే లోకంలోనే ఉన్నాడు. ఈ సినిమాతో ప్రూవ్ అయిపోయింది. మెగాస్టార్ గారికి వేరే లెవెల్ జ్ఞానోదయం అయిందని నా ఫీలింగ్ అన్నట్టు. ఎందుకంటే ఇంకా రీమేకులు ఆపేయాలి. అలాంటిది ఇంత పెద్ద మేకు పెట్టింది కాబట్టి ఈ సినిమా ఇంకా రీమేకులు రావని ఫిక్స్ అయిపోయాను నేనైతే మాత్రం. ఈ కళాఖండం చూసిన తర్వాత మీ సంగతి ఏందో చెప్పాను నాకు మాత్రం. అమ్మ బాబాయ్ నిజంగా దీని గురించి మాట్లాడుకోవాలన్నా కానీ ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది నాకు. అండ్ నెక్స్ట్ గోస్ టు శాకుంతలం. ఈ సినిమా నేను థియేటర్లో వెళ్ళలేదు. నాకు ట్రైలర్ చూసినప్పుడు అర్థమైంది ఈ సినిమా రాడు అని ఫిక్స్ అయిపోయా. కాకపోతే అది ఓటీటీలో వచ్చినప్పుడు మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పెట్టు అంటే నేను కూడా కూర్చున్నా తినేటప్పుడు స్టార్ట్ చేసిన అన్నట్టు. ఇది సీరియల్ కూడా అనలేను, సీరియల్ కూడా అనలేను దీన్ని. సీజే బాగుందంటే సీజే గురించి బాగాలేదు, క్యారెక్టర్స్ ఏమని చెప్తున్నాయంటే ఆ గ్రాంధిక భాషను వాళ్ళు నలిపి మాట్లాడిన తెలుగును చూస్తుంటే మాత్రం ఏడుపు వస్తుంది. అందులోనూ సమంత గారి డబ్బింగ్, అందులోనూ హీరో క్యారెక్టరు, హీరో యాక్టింగ్. అమ్మ బాబాయ్, గుణశేఖర్ గారి ఈ ఫిల్మ్లో ఫిల్మ్ మేకింగ్లో ఉండే ఫౌండేషన్స్ కూడా మర్చిపోయి తీశారు ఈ సినిమాలో. అది చాలా బెడిసి కొట్టింది. దానికి నేను బలయ్యానమాట. అమ్మ బాబాయ్ మీరు చూడకండి సినిమా. నెంబర్ 1 గోస్ టు ఆదిపురుష్. ఈ వీడియోలో ఉన్నది నేనే. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ కనుక మన తెలుగులో తీసుంటే ఈ మూవీ 1000% ఎక్కువ ఉండేది ఖచ్చితంగా. అండ్ ఆల్సో దీంట్లో ఏదో బాగాలేదని చెప్పాను, ఇట్స్ ఓకే అనమాట. ఎట్లా అంటే లైక్ ఎమోషనల్గా నాకు ఎక్కడ కనెక్ట్ కాలేదు మూవీ. అప్పుడు నేను యావరేజ్ అన్నా నాకు తెలుసు. కాకపోతే అప్పుడున్న సిచ్యువేషన్లో సినిమా ఎంత బాగాలేకున్నా కానీ నాకు ఒక గట్టి నమ్మకం ఉండేది ఏంటంటే ఇది ఒక రామాయణం మీద స్టోరీ. అండ్ ఆల్సో ఓం రౌత్ ఆల్రెడీ తానాజీతో మనకు ఆల్రెడీ చూపించేస్తాడు, అతని స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ చాలా బాగుండబోతున్నాయి. అండ్ ఆల్సో నాకున్న ఇన్హిబిషన్స్ అన్ని సీజీ మీదే ఉంటాయి, స్టోరీ ఏం మార్చగలడు మ్యాక్సిమం అంటే ఆ కోతుల్ని మార్చినా నేను అనుకున్నా. ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే మాత్రం అరే ఈ స్టోరీని చాలా బాగా తీసుకోవచ్చు కదా, మన తెలుగులో ఇంకా బాగా తీస్తారని నేను అనుకున్నా. కాకపోతే సెకండ్ టైం చూసిన తర్వాత నాకు అసలు నేను ఎంత క్లౌడ్ జడ్జిమెంట్తో ఈ సినిమా చూసానో ఫస్ట్ టైం నాకు అర్థమైపోయింది. అమ్మ బాబు ఎన్ని మిస్టేకులు పక్క పెట్టు, ఎన్ని బ్లండర్స్ చేసాడు అసలు. మన ఇండియన్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీస్. కనీసం నువ్వు పేపర్లో ఉన్నది ఎగ్జాక్ట్గా నువ్వు తీసినా కానీ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా, చాలా బాగుండే సినిమా. ఎమోషన్స్ అలా పండేవి, ఎందుకంటే యాక్టర్స్ కూడా బాగానే ఉన్నారు. ప్రభాస్ గారికి మంచి ఛాన్స్, మంచి డైరెక్షన్ ఇచ్చుంటే ఆయన సూపర్ యాక్ట్ చేసేవారు. ఆ లుక్ కానీ, ఆ టోటల్ సీజీ సెటప్ కానీ, టోటల్ డబ్బులు చేసుకుందాం అనే థింకింగ్లో తీసిన అనమాట ఈ సినిమా. అసలు పెద్ద మచ్చ మనకి సలార్ వచ్చి కాపాడింది కానీ మనకి కొత్త గొప్ప. ఒకవేళ కనుక ఇంకో ఏడాది వరకు మనకి సలార్ రాకపోయి ఉంటే మాత్రం ఆదిపురుష్ని చేసుకునే వాళ్ళు వేరే లెవెల్, ఒక నల్ల మచ్చలేక ఉండిపోయేది నిజంగా ప్రభాస్ గారి కెరియర్లో. అంత రొట్ట సినిమా అయినా కానీ దానికి వేరే లెవెల్ కలెక్షన్స్ రావడం. అండ్ ఆల్సో ఆ టికెట్స్ కోసం మేము 6 సార్లు బుకింగ్ చేసినా కానీ అది క్యాన్సిల్ కావడం. ఆ టికెట్స్ కోసం ఏం చేసిన యుద్ధం వేరే లెవెల్ అనమాట. సో వాటి గురించి మళ్ళీ మాట్లాడదాం. సో ఇవి నాకు ఈ ఇయర్లో తాకాయ నొప్పి లేపించిన టాప్ 10 సినిమాలు. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, ఆదికేశవ కానీ, ఏజెంట్ కానీ, చంద్రముఖి 2 కానీ, ఇలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. కాకపోతే ఈ సినిమాలన్నీ పైన దేవుడు ఉన్నాడు కాబట్టి బాను నువ్వు ఈ సినిమాకి వెళ్ళకు అని ఏదో రకంగా నాకు చెప్పింది కాబట్టి నేను వెళ్ళలేదు, బతికిపోయినాను ఫీలింగ్ అన్నట్టు. ఏజెంట్ కూడా చూడాలన్నా కానీ నాకు సోనీ లెవెల్ ఇప్పుడు రాలేదు. అది ఇంకా నాకంటే ఇంకా చాలా కళాఖండాలు చూసారు మీరు. మీ లిస్ట్ నాకు కింద చెప్పేయండి, ఇంకా యాడ్ చేయండి. నేను జస్ట్ ఏదో పెట్టాను అనమాట, కాకపోతే మీరు యాడ్ చేశాను అనమాట. మీకేమనిపించినాయి రొట్ట సినిమాల్లో కింద చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇయర్ ఇస్ గోయింగ్ టు బి ఫెంటాస్టిక్. ఖచ్చితంగా రాడ్లు ఉంటాయి గ్యారంటీ, కాకపోతే ఈ లెవెల్ రాడ్ ఉంటాయి అని నేనైతే అనుకోవట్లేదు. మీ థాట్స్ ఏమో కింద కామెంట్స్లో చెప్పండి అనమాట. సో ఇది నా లిస్ట్ ఆన్ బెస్ట్ రాడ్స్, దట్ ఈస్ వర్స్ట్ ఆఫ్ 2023. మీ లిస్ట్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ మీకు వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ అయితే గ్యారంటీ చేసేయండి. మన టార్గెట్ 18,000 సబ్స్క్రైబర్స్ ఇయర్ ఎండ్ వరకు. సో అక్కడ వరకు నన్ను తీసుకెళ్ళండి ప్లీజ్. దాట్స్ ఇట్. ఐ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.